హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో ఎఫ్ఎం. నిన్ను చూడక నేను ఉండలేను కదా 15వ భాగాన్ని ఇప్పుడు మనం వినేద్దాం. ఈ కథను రచించిన వారు గౌతమి గారు. ఇక మనం కథలోకి వెళ్తే, మధు ఎక్కడా అని సూర్య వెతుకుతూ ఉంటాడు. మధు ఒక ప్లేస్లో కూర్చొని ఏడవడం చూసి చాలా బాధగా అనిపిస్తుంది సూర్యకి. మధు అని ఆప్యాయంగా ప్రేమగా పిలుస్తాడు సూర్య. ఆ పిలుపు వినగానే వెనక్కి తిరుగుతుంది మధు. కళ్ళ నిండా కన్నీళ్లతో బాధగా సూర్య వైపు చూస్తూ ఉంటుంది. మధు కన్నీరుని చూసి సూర్య తట్టుకోలేక మధు దగ్గరికి వచ్చి, ఎందుకు ఏడుస్తున్నావు మధు అని ప్రేమగా లాలనగా అడుగుతాడు సూర్య. ఏం జరిగింది మధు, నిన్నేమైనా అన్నాడా విక్రము అని అడిగాడు. లేదు, ఏదో గుర్తొచ్చి బాధగా అనిపించింది సార్, అందుకే ఏడ్చాను అని అంది. అసలు విక్రమితో ఏం మాట్లాడాడు అని అడుగుతాడు సూర్య. మధు ఏం చెప్తుందో చూద్దామని. నన్ను పెళ్లి చేసుకుంటాడని అడిగాడు సార్, ఐ లవ్ యూ కూడా చెప్పాడు అని అంది. మరి నువ్వేం సమాధానం చెప్పావు అని అడుగుతాడు సూర్య. నాకు మీ మీద ఎలాంటి అభిప్రాయం లేదని చెప్పేసి వచ్చేసాను సార్ అని అంటుంది మధు. ఇష్టం లేదని చెప్పేసి వచ్చేసావు కదా, ఇలా ఎవరైనా ప్రపోజ్ చేయడం నార్మలే కదా, దాంట్లో బాధపడడానికి ఏముంది మధు, అంతలా ఏడవడానికి అని అడుగుతాడు సూర్య. నాకు ఎవరైనా ప్రేమ ఐ లవ్ యూ అనే పదాలు వింటేనే నాకు పిచ్చ కోపం వస్తుంది సార్ అని అంటుంది మధు కోపంగా. అంటే నాకు అర్థం కాలేదు మధు, ఇప్పుడు నేను అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేసే మూడ్లో లేను సార్, ప్లీజ్ ఏమీ అనుకోవద్దని ఇంటికి తీసుకెళ్తారా అని అడుగుతుంది దీనంగా మధు. సరేనంటాడు సూర్య కూడా. సూర్య చేతిలో నుంచి రక్తం కారణం గమనించిన మధు కంగారు పడి, ఏమైంది సార్, మధు చేయి పట్టుకుని సూర్య వైపే చూసి అడుగుతుంది. మధు స్పర్శ తగలగానే సూర్యకి చాలా హాయిగా ఆనందంగా ఉంటుంది. తన మీద చూపించే కేర్కి మధు వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు సూర్య. గ్లాసు గుచ్చుకుంది మధు. ఏం కాలేదులే, ఫస్ట్ ఎయిడ్ బ్యాండ్ వేసుకుంటే తగ్గిపోతుంది, చిన్నగా గాయమే అని అంటాడు. ఇంత రక్తం వస్తూ ఉంటే చిన్నగా అంటారేంటి సార్ అని చెప్పి కంగారు పడిపోతూ తన దగ్గర ఉన్న కర్చీఫ్ని చేతికి కడుతుంది మధు. సరే మధు, వెళ్దాం పదా, లేట్ అవుతుంది కదా అని అంటాడు సూర్య. ఇక్కడ నుండి మీ ఇంటికి వెళ్ళాలంటే కనీసం 2 hours పడుతుంది మధు అని అంటాడు. అవును కదా, మర్చిపోయాను, సరే పదండి సార్ వెళ్దాం, అసలే ఇంట్లో కంగారు పడుతూ ఉంటారని మధు కూడా వెళ్ళి కారులో కూర్చుంటుంది. బ్యాక్ సీట్లో కూర్చో మధు, డ్రైవర్ వస్తాడు మనల్ని తీసుకెళ్ళడానికి, ఎందుకంటే నా చెయ్యి గాయమైంది కదా, మళ్ళీ డ్రైవ్ చేసినప్పుడు పెయిన్ వస్తుందని డ్రైవర్ని రమ్మన్నాను అని అంటాడు. మీరు మంచి పనే చేశారు సార్ అని చెప్పి అలా వెళ్ళి ఇద్దరు బ్యాక్ సీట్లో కూర్చుంటారు. డ్రైవర్ వచ్చి కార్ స్టార్ట్ చేస్తాడు. డ్రైవర్కి మధు చెప్తుంది, మెడికల్ షాప్ దగ్గర ఆపండి, బ్యాండేజ్ తీసుకుందామని, సార్కి చిన్న గాయమైంది అని అంటుంది. సరే మేడం అని అంటాడు డ్రైవర్ కూడా. మధు మంచితనం, ఇన్నోసెన్స్, కేరింగ్కి మన హీరో సూర్య ఫిదా అయిపోతున్నాడు. మెడికల్ షాపు రాగానే మధు వెళ్ళి బ్యాండేజ్ తీసుకుని వచ్చి కట్టుకడుతుంది సూర్యకి. సూర్య మాత్రం కనురెప్ప వేయకుండా మధు వైపే చూస్తూ ఉంటాడు తన చేతికి కట్టుకడుతూ ఉంటే. సూర్య తేరుకొని, నాకేమైంది ఈరోజు మధు వైపే చూస్తూ ఉన్నాను, ఎందుకో చూడకుండా ఉండలేకపోతున్నాను అని సూర్య అనుకుంటూ ఉంటాడు మనసులో. అమ్మో, మధులో ఏదో అయస్కాంతం అందరినీ ఆకర్షిస్తుంది అని అనుకుంటాడు. నేను కూడా మధు అట్రాక్ట్ అయిపోతున్నాను అనుకుంటూ ఉంటాడు సూర్య. నాకిప్పుడు అనిపిస్తుంది మధుకి విక్రమ్ అట్రాక్ట్ అవడం తప్పు లేదు, అంత అందంగా ఉంటుంది మరే అని అనుకుంటాడు. సూర్య సార్, మీకు కట్టేశాను, ఇప్పుడంతా ఓకేనా, పెయినేమైనా ఉందా అని అడుగుతుంది మధు. అప్పుడు మధు ఆలోచనల నుండి ఈ లోకంలోకి వస్తాడు సూర్య. పెయిన్ ఏం లేదు మధు, తగ్గిపోతుంది అని అంటాడు. సరే సార్ అయితే అని చెప్పి తన చేతిలో ఉన్న సూర్య చేతిని తీసి పక్కన పెడుతుంది. ఆ చర్యకు మనసులో చాలా బాధ అనిపిస్తుంది సూర్యకి, మధు స్పర్శ తగలకపోయేసరికి. మధు, బాగా లేట్ అయిపోయింది కదా, ఏమైనా తినొచ్చు కదా అని అంటాడు సూర్య. వద్దు సార్, ఇంటికి వెళ్ళిన తర్వాత తింటాను అని అంది. సరే మధు, నీ ఇష్టమని అన్నాడు. అవును మధు, విక్రమ్ని ఎందుకు రిజెక్ట్ చేశావు, నాకు భయపడి కాదు కదా అని అనుమానంగా అడుగుతాడు సూర్య. అలాంటిది ఏమీ లేదు సార్, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిందని అంటుంది మధు. ఆ మాట వినగానే ఒక్కసారిగా సూర్య మనసు చివుక్కుమంది, మనసంతా బాధతో నిండిపోతుంది. అంటే మధు, నీకు నిజంగానే పెళ్లి కుదిరిందా అని బాధ నిండిన కళ్ళతో అడుగుతాడు సూర్య. నేను పుట్టకముందే నా పెళ్లి ఫిక్స్ అయిపోయింది సార్, మా మామయ్య కొడుకుతో. అతనితో నాకు పెళ్లి జరగాల్సింది, నిశ్చితార్థం వరకు వచ్చి క్యాన్సిల్ అయిపోతుంది. ఆ మాట వినగానే ఒక్కసారిగా మనసులో ఆశ చిగురుస్తుంది సూర్యకి. అంటే నీ పెళ్లి మీ బావతో ఆగిపోయిందా అని అడుగుతాడు సూర్య. అవును సార్. అలాంటప్పుడు నువ్వు విక్రమ్కి ఓకే చెప్పొచ్చు కదా, పెళ్ళాగిపోయింది కదా అని అన్నాడు. చూడ్డానికి బాగుంటాడు, బాగా డబ్బులున్నవాడు, నిన్ను పూల్లో పెట్టుకుని చూసుకుంటాడు కదా మహారాణిలా అని అంటాడు సూర్య. సూర్య మధు ఏం సమాధానం చెబుతుందోనని కావాలని విక్రమ్ గురించి మంచిగా మాట్లాడతాడు ఇష్టం లేకపోయినా. నాకు ప్రేమ పెళ్ళిళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు. మా అమ్మ ఎవరినైతే పెళ్లి చేసుకోమంటుందో వాడినే నేను పెళ్లి చేసుకుంటాను. వాడికి కోట్ల ఆస్తి, అంబానీ అయినా కూడా నాకు వద్దు సార్
అయినా మా బావతో నా పెళ్ళి పూర్తిగా ఆగిపోలేదు సార్. కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ జరుగుతుంది మా బావతోనే. అది మాత్రం ఫిక్స్ సార్ అని అంది. ఏమో, నీకు తెలియకుండా నువ్వు ప్రేమలో పడిపోయి ఎవరినైనా ప్రేమిస్తావేమో ఈలోపు అని అంటాడు సూర్య. ఎవరిని నేను ప్రేమించాను సార్. ఐ హేట్ లవ్ మ్యారేజెస్ అని అంటుంది కొంచెం కఠినంగా. అంటే నీకు ప్రేమ మీద నమ్మకం లేదా మధు అని ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు సూర్య. అయినా విక్రమ్ సార్ నా మనసు చూసి ప్రేమించారా? నేను అందంగా ఉన్నాను కాబట్టి ప్రేమించారు అని అంటుంది మధు. మధు, ఎవరికైనా నీ రూపమే కదా కనిపించేది ముందుగా, తర్వాత నీ మనసు అర్థం చేసుకుంటారు అని అన్నాడు. మీరన్నది కూడా నిజమే సార్. నేను అందంగా ఉండడం వల్ల నాకు అందరూ ప్రపోజ్ చేస్తారు. అది నాకు నచ్చడం లేదు. అసలు నేను ఎందుకు అందంగా పుట్టానురా దేవుడా అని నన్ను నేనే తిట్టుకుంటాను సార్ చాలాసార్లు అని అంటుంది మధు. నువ్వు చెప్తున్న మాటలు వింటూ ఉంటే నాకు చాలా విచిత్రంగా ఉంది మధు. అందరూ అందంగా ఉండాలనుకుంటారు, నువ్వేంటి అందంగా ఉండకూడదు అని అనుకుంటున్నావని అంటాడు ఆశ్చర్యంగా సూర్య. అందంగా ఉంటే ప్రేమించకూడదని నేను చెప్పడం లేదు సార్. అందంగా ఉంది కాబట్టి ప్రేమించకూడదు. అందంతో పాటు తన మనసు కూడా ప్రేమించాలి కదా అని అంటుంది మధు. అయితే నీ మనసును ప్రేమించేవాడిని పెళ్లి చేసుకుంటావా నీ అందాన్ని కాకుండా అని అంటాడు సూర్య. అలా ఎవరు ఉంటారు సార్ అని అంటుంది మధు. అలా ఎవరు ఉండరు మధు. ముందుగా ఎవరినైనా అందాన్ని ప్రేమిస్తారు, తర్వాతే మనసును ప్రేమిస్తారు అని అంటాడు సూర్య. అంటే మీరు కూడా అందంగా ఉన్న వాళ్ళని ప్రేమిస్తారు అంతేగా అని అంటుంది. అలా అనగానే అందమైన చైత్ర ఫేస్ గుర్తొస్తుంది సూర్యకి. చైత్ర మనసుని మాత్రమే ప్రేమించాను మధు అని మనసులోనే అనుకుంటాడు సూర్య. లేదు, నేను అందంతో పాటు మనసుని కూడా ప్రేమిస్తాను మధు అని అన్నాడు. అయినా మీకు ఆ ఛాన్స్ ఇప్పుడు లేదులేండి, ఎంగేజ్మెంట్ అయిపోయింది కదా, ఇంకెవరిని ప్రేమిస్తారులే సార్, ప్రియదర్శిని మేడంని పెళ్లి చేసుకుంటారు అని అంది మధు నవ్వుతూ. మిమ్మల్ని 2 రోజుల నుంచి గమనిస్తున్నాను, ఒక్కరోజు కూడా మీరు ప్రియా మేడంతో ఒక్కసారి కూడా ఫోన్లో మాట్లాడలేదు అని అడిగింది డౌట్గా మధు. తను ఒక మోడల్ కదా, ఎప్పుడూ షూటింగ్లో బిజీగా ఉంటుంది, అప్పుడప్పుడు మాట్లాడతాను అంతే, ఎక్కువగా మాట్లాడునే అంటాడు సూర్య. మిమ్మల్ని ప్రేమించే వారిని నిర్లక్ష్యం చేయొద్దు సార్. మేడం మిమ్మల్ని ఇష్టపడే చేసుకుంటుంది అనుకుంటా కదా, తన మనసును బాధ పెట్టద్దు అని అంటుంది మధు. తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు అస్సలు లేదు మధు, కానీ తప్పక పేరెంట్స్ కోసం పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది అని మనసులోనే బాధపడుతూ ఉంటాడు సూర్య. అలాగే మధు అని అన్నాడు. మన స్లీపింగ్ బేబీకి నిద్ర రావడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే ఏడ్చింది కాబట్టి. తనకున్న ప్రాబ్లం వల్ల తూలుతూ ఉంటుంది మధు. సూర్య సార్, మీరు నన్ను తిట్టను అంటే ఒక మాట చెప్తాను, నాకు నిద్ర వస్తుంది, కొంచెం సేపు పడుకోవచ్చా అని అడుగుతుంది మధు చిన్నపిల్లలాగా ఫేస్ పెట్టి. మధు అలా అనేసరికి కాదనలేకపోతాడు సూర్య. ఓకే అని అన్నాడు. సరే సార్ అని ఇంటికి రీచ్ అయిన వెంటనే నన్ను లేపండి, ఏమీ అనుకోవద్దు ప్లీజ్ అని చెప్పి అంటుంది మధు. అలా అనేసరికి మధు సీటు వెనక్కి జారబడి పడుకుంటుంది మధు. తన మెడ ఎక్కడ నొప్పొస్తుందోనని మధుని సూర్య దగ్గరికి లాక్కుంటూ తన భుజం మీద పడుకోబెట్టుకుంటాడు. తన పక్కనే పడుకున్న మధుని అపురూపంగా చూస్తూ, నువ్వు అందరిలాంటి అమ్మాయివి కాదు మధు అని సంథింగ్ స్పెషల్ అని అనుకుంటాడు. నీకు విక్రమ్ ప్రపోజ్ చేస్తే నాకెందుకంత కోపం రావాలి? నువ్వు ఎవరినో పెళ్లి చేసుకుంటానంటే నా మనసెందుకు ఒప్పుకోవడం లేదు? ఏంటో మధు, అంతా గందరగోళంగా ఉంది నాకు. ఎక్కడో చైత్ర మనస్తత్వం లాంటిదే మధు నీది కూడా, అందుకే నేను నీకు దగ్గరవుతున్నాను అని అనుకుంటూ ఆలోచనలో ఉండిపోతాడు సూర్య. చైత్ర నన్ను వదిలి వెళ్ళిన తర్వాతే నేనెవరికి అంతలా దగ్గరవ్వలేదు మధు. నాకు తెలియకుండానే నేను నీకు చాలా దగ్గరైపోతున్నాను. ఎలా అయినా సరే నీకు దూరంగా ఉండాలని దృఢంగా అనుకుంటాడు సూర్య. అప్పుడే స్పీడ్ బ్రేకర్ రాగానే డ్రైవర్ బ్రేకు గట్టిగా వేయడంతో అనుకోకుండా మధు సూర్య భుజం మీద నుండి జారి సూర్య ఒడిలో నిద్రపోతూ ఉంటుంది. నిన్ను దూరం పెడదామనుకుంటే నువ్వు వచ్చి నా ఒడిలో పడుకున్నావేంటే మధు అని చెప్పి మధుని లేపాలనుకుంటాడు. కానీ తన మనసు ఒప్పుకోక మళ్ళీ లేపకుండా మధు తలని నిమురుతూ ప్రేమగా మధు వైపే చూస్తూ ఉంటాడు సూర్య. డ్రైవర్ కొంచెం స్లోగా వెళ్ళు అని అంటాడు. అలాగే సార్ అని అంటాడు డ్రైవర్ కూడా. ఒడిలో ఉన్న మధుని సూర్య నిద్ర డిస్టర్బ్ అవ్వకుండా నెమ్మదిగా తల ఎత్తి భుజం మీద వేసుకుంటాడు. అలా పడుకుని ఉన్న మధు నిద్ర మత్తులో జారిపోతుందేమోననుకుని పక్కన సూర్య ఉన్నాడని కూడా ఆదమరచి సూర్య భుజాన్ని గట్టిగా పట్టుకుని భుజం మీద తలవాల్చి పడుకుంటుంది మధు. మధు చేతి స్పర్శ తాకినప్పుడు సూర్యలో ఏదో తెలియని ఆనందంతో మది పులకరించింది. మధు మీద ఫీలింగ్స్ వస్తూ ఉంటాయి సూర్యకి. మధు ఊపిరి సూర్యకి అతి దగ్గరగా వెచ్చగా తగులుతూ ఉంటే
మధుమేను సువాసన ఉక్కిరి బిక్కిరి చేస్తూ సూర్య మనసు పరవశంతో గతి తప్పుతూ అప్రయత్నంగా మధుని ఇంకా దగ్గరగా అదుముకుంటాడు. మధు, నీ ఊపిరి నన్ను తాకుతూ ఉంటే నాకు ఊపిరి ఆగిపోయేలా ఉంది. దూరం జరగాలని ప్రయత్నిస్తున్నా కానీ తన వల్ల కావడం లేదు సూర్యకి. నువ్వు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నావు మధు. మధు, ఇంకా కొంచెం సేపు నువ్వు నన్ను పట్టుకుంటే నాలో లేనిపోని ఫీలింగ్స్ కలిగేలా ఉన్నాయని మనసులోనే అనుకుంటాడు సూర్య. ఒసే అందాల రాక్షసి, నువ్వే నా మనసులో కల్లోలానికి గురి చేసి నా దగ్గరికంటూ వచ్చి పడుకుని మళ్ళీ తిరిగి నన్నే అంటావు నన్నెందుకు ముట్టుకున్నారా అని. నాతో పోట్లాడి ఏడవడం స్టార్ట్ చేస్తావు. వామ్మో, నా వల్ల కాదు నిన్ను తట్టుకోవడం అనుకుంటాడు. ఏదేమైనా మధు, నువ్వు చాలా ముద్దుగా ఉన్నావు. ఇలా క్యూట్గా స్వీట్గా అందంగా నవ్వుతూ పడుకుంటే ఎవరికి నిన్ను లేపాలి అని అనిపించదు. అలాగే చూస్తూ ఉండిపోతారు. అయినా తప్పదు. అలా అనుకుంటూ బలవంతంగా మధు చేతిని విడిపించుకుని మధుని సీట్లో పడుకోబెడతాడు సూర్య. మధు, నేనే తిట్టాలే రివర్స్లో, అప్పుడు కానీ దీనికి బుద్ధి రాదు అని అనుకుంటాడు. మధు అని గట్టిగా పిలుస్తాడు సూర్య. మధు పిలికి ఉలిక్కిపడి లేచి ఏమైంది సార్ అని కంగారుగా అడుగుతుంది మధు. నువ్వు పడుకోకుండా ఉండలేవా మధు అని తిడతాడు. సారీ సార్, నా వల్ల మీకేమైనా ఇబ్బంది కలిగిందా అని అడుగుతుంది మధు. అవును మధు, నువ్వు నా శరీరంలో వేడి పుట్టించావని మనసులో అనుకుంటాడు సూర్య. అవును, నీ వల్ల ఎంత ఇబ్బంది పక్కన కూర్చున్న వాళ్ళకి అని అంటాడు సూర్య సీరియస్గా. ఇలా నిద్రపోయే బ్యాడ్ హ్యాబిట్ని నువ్వు మార్చుకోవాలి త్వరగా అని అంటాడు సీరియస్గా సూర్య. నువ్వు ఎప్పుడు ఇలానే పక్కన ఎవరైనా ఉన్నారో లేదో చూసుకోకుండా అలా పడుకుండిపోతావా అని అడిగాడు. అమ్మో, సూర్య సార్కి ఎందుకంత కోపం వచ్చింది? కొంపదీసి నేనేమైనా ఆయన మీద పడుకున్నానా ఏంటి అని ఆలోచిస్తూ ఉంటుంది మధు. నిజంగానే సార్ దగ్గరకంటూ పడుకునే ఉంటాను, నాకు బుద్ధి లేదు అని తల మీద కొట్టుకుని తనని తానే తిట్టుకుంటూ ఉంటుంది. అలా తనని తానే తిట్టుకుంటూ ఉంటే చూసి చిన్నగా నవ్వుకుంటూ ఉంటాడు సూర్య. ఎంతైనా నువ్వు నా దగ్గరికి అంటుకుని పడుకో ఉంటే నా మనసుకి హాయిగా ఉంది అనుకుంటాడు. చెప్పు మధు, ఇలానే అందరినీ ఇబ్బంది పెడతావా అంటాడు సూర్య. అబ్బే, ఎప్పుడూ అలా జరగదు సార్. ఎప్పుడైనా నిద్ర వస్తే నేను మా అమ్మ దగ్గర పడుకుంటాను. నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళ దగ్గరే నేను పడుకుంటాను సార్. నా మనసుకు తెలిసిపోతుంది అని అంది. మరి నా దగ్గర కంటుకుని పడుకున్నావు, ఆ మాత్రం నీకు తెలియదా? అంత మొత్తం నిద్ర ఏంటి అని అన్నాడు ఏడుపు ముఖం పెట్టుకుని మధు. అంటే నేను మీ దగ్గర కంటుకుని వచ్చి పడుకున్నానా? సారీ సార్, నిజంగా నాకు నిద్రలో తెలియలేదు. అయినా నాకు ఎవరైనా టచ్ అయితే నాకు తెలిసిపోతుంది సార్. ఎందుకో తెలియదు, మీరు నా పక్కన ఉన్నప్పుడు నాకు బాగా దగ్గరైన పర్సన్ సేఫ్గా అనిపిస్తున్నారు అని అంటుంది మధు. అలా నా మనసు కనిపిస్తుంది అనుకుంటా, అందుకే తెలియని వాళ్ళ దగ్గర పడుకుంటున్నాను అనే ఫీలింగ్ లేకుండా తెలిసిన వాళ్ళ దగ్గర పడుకున్నానని నమ్మకం కలిగింది అని అంటుంది. అలా మధు అనగానే నాకు కూడా అలాగే అనిపిస్తుంది మధు, నువ్వు నాకు బాగా క్లోజ్ అని అనుకుంటాడు సూర్య. నువ్వు నాకు 2 రోజుల క్రితమే పరిచయం మధు, అయినా సరే నా మనసుకు దగ్గరైన అమ్మాయిలా అనిపిస్తుంది మధు అని అనుకుంటాడు. పర్లేదులే మధు, ఈసారి నుండి నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవడం నేర్చుకొని అన్నాడు. ఇంకెప్పుడూ నేను సార్ని డిస్టర్బ్ చేయకూడదు అని అనుకుంటుంది మనసులో మధు. సరే సార్, మా ఇంటి దగ్గరికి వచ్చేసాము, ఇక్కడ డ్రాప్ చేసేయండి అని అంటుంది మధు. మధు ఇంటి దగ్గర కారు ఆగుతుంది. వెళ్ళొస్తాను సార్, గుడ్ నైట్ అని అంటుంది నవ్వుతూ మధు. సరే మధు, జాగ్రత్తగా వెళ్ళు అని అంటాడు సూర్య. సరే సార్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది మధు. మధు ఇంట్లోకి వెళ్ళే వరకు మధునే చూస్తూ ఉంటాడు సూర్య. తర్వాత సూర్య కూడా ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.